హాయ్, అందరికీ నమస్తే. ఈరోజైతే మనం ఒక విచిత్రమైనటువంటి గ్రామాన్ని ఈరోజు సందర్శించబోతున్నాం. అక్కడ విశేషాలను అయితే మీకు చూపిస్తాను. మీకు అందరికి కూడా తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియోని అయితే మాత్రం చివరి వరకు చూడండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. మనం రావాలనుకున్న గ్రామం ఇదే, కూర్మ గ్రామం. ఈ నినాదం చూశారు కదా, సరళ జీవనం ఉన్నత చింతన. జీవనాన్ని గడపాలనుకుంటున్నారా? మీరు తప్పనిసరిగా ఈ గ్రామాన్ని అయితే సందర్శించండి. ఇక్కడ జీవన విధానాన్ని అయితే అనుసరించండి. మీ జీవితంలోనే ఇంకా సుఖము శాంతి అవే ఉంటాయి. ఒత్తిడి అనేది మీకు కనిపించదు. ఈ గ్రామం ఎంట్రన్స్ ఎలా ఉంటుందో చూడండి, మీకు చూపిస్తాను. చూశారు కదా, కూర్మ గ్రామం అని ఉంది. వర్ణాశ్రమ కళాశాల ఉంటుంది, గోశాల ఉంది, అతిథి గృహాలు ఉన్నాయి, పార్కింగ్ ఉంటుంది, చేనేత మగ్గాలు ఉన్నాయి. అంటే ఎటువైపు వెళ్తే ఏమేమి ఉన్నాయో వివరంగా రాశారు. నెక్స్ట్ సమాచార కేంద్రము, భోజన ప్రసాదశాల, శ్రీ రాధా మాధవ మందిరం, సున్నంగానుగా గృహస్థ కుటీరములు అటువైపు ఉంటాయి. ఇక్కడ చూడండి, ప్లాస్టిక్ అనేది ఇక్కడ నిషేధించారు. ఎవరు కూడా వాటర్ బాటిల్స్ కానీ ప్యాకెట్లు కానీ ఇక్కడికి ఎవరు కూడా తీసుకొని వెళ్ళకూడదు. ఇక్కడ పాతకాలం నాటి బావి ఉంది, మీకు చూపిస్తాను. పూర్తిగా వివరంగా ఇక్కడ భోజనశాల ఉంది కదా, ఎవరైనా భక్తులు వస్తే ఇక్కడ భోజనాలు చేయడానికి ఏర్పాట్లు అవి ఉన్నాయి. ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులందరికి కూడాను ఇది భోజనాలు అవన్నీ ఇక్కడ ఏర్పాటు చేస్తారు. భోజనశాల ఇది. స్వామి, ఇక్కడ భోజనాలు భక్తులకి ఏవేవి ఏర్పాటు చేస్తారు? మామూలుగా మీరు బయట తినేవన్నీ ఉన్నాయి, అన్నము, పప్పు, కూర. అయితే అవన్నీ కూడా ఇక్కడ పండించినవి భక్తులే పండిస్తారు. భక్తులు కొన్నిసార్లు పండించినవి ఇస్తాము, కొన్నిసార్లు చాలా మంది వస్తారు, వందల మంది వస్తారు. అప్పుడు ఇక్కడ పండించినవి సరిపోవు కాబట్టి ప్రసాదం ఇవ్వాలి కాబట్టి బయట నుంచి కొన్న కూరగాయలు తీసుకొచ్చి వండి ఇస్తారు. భక్తులు మాత్రమే వండుతారు ఇక్కడ. అయితే 16 నియమాలు, 16 మాలలు జపం చేస్తూ శాస్త్ర నియమాలు పాటిస్తారు. వాళ్ళు మాత్రమే కుకింగ్ అలో చేయబడతారు. అటువంటి భక్తులు భక్తితో వండిన ప్రసాదాన్ని భగవంతుడు స్వీకరిస్తారు. అవును. అటువంటి ప్రసాదాన్ని స్వీకరించడం ద్వారా చాలా మంది భక్తులు అవుతారు. అవును. స్వామి, ఎక్కడి నుండి వచ్చారు మీరు? నేను పుట్టింది ఆదిలాబాద్. హైదరాబాద్ లో చదువుతున్నప్పుడు భక్తులు పరిచయం అయ్యారు. అప్పటి నుంచి ప్రచారంలో దీని ఆకర్షితులై ఇక్కడికి వచ్చారు. ఇది మన నిజమైన జీవన విధానం. అవును. ఇది సనాతన ధర్మం అంటే ఇదేనా? శాశ్వతమైన ధర్మ విధానం. ధన్యవాదాలు స్వామి. హరే కృష్ణ. ఇక్కడ అంతా కూడా పేడతో అలికి ఉంది. కింద కూర్చొని భోజనాలు చేస్తున్నారు. అంటే మన సనాతన ధర్మంలో కింద కూర్చొని భోజనం చేయడం అనేది ఉంది. ఇప్పుడు డైనింగ్ టేబుల్ సిస్టము అలా కాకుండా మన పూర్వీకులందరూ కూడా ఇలానే భోజనం చేసేవాళ్ళు. ఇక్కడ బోర్డు చూడండి, శ్రీ మాధవ మందిరం, గృహస్థ కుటీరములు, ఎద్దులతో నీటిపారుదల, ప్రకృతి వ్యవసాయం అవన్నీ కూడా మనం చూడాలంటే ఈ మట్టి రోడ్లో అటువైపు వెళ్ళాలి. ఈ గ్రామంలోన రోడ్లు చూశారు కదా, మనం ఇప్పుడు అంతా సీసీ రోడ్స్ వచ్చేసాయి. కానీ ఇది పూర్వకాలంలో ఎలాగైతే మన పల్లెటూర్లు ఉండేవో అలాగే ఈ వీధులు కూడా ఉంటాయి. చూడండి, ఇక్కడ హౌసెస్ మీకు చూపిస్తున్నాను. ఇల్లు గడ్డితో నేసినటువంటి ఇల్లు. ఇప్పుడు మనం ఎక్కడ కూడా ఇలాంటి ఇల్లు అనేది మనం చూడం. పూర్వం ఇల్లులు అన్నీ కూడా ఇలానే ఉండేవి. చూడండి, పెంకుటిల్లు ఇవన్నీ కూడా చూడండి. అలాగా బాగుంటుంది ఈ గ్రామం. ఇది గోరింటాకు చెట్టు. ఇది మీకు మంచి మొగుడు వచ్చాడు లేదు తెలియాలనుకోండి, వస్తాడో లేదో. ఇది పెట్టుకుంటే ఎర్ర పండితే మంచి మొగుడు వచ్చినట్టు. ఇదేనండి గోరింటాకు చెట్టు. మన పూర్వకాలంలో మన పెరట్లో ఉండేవి. ఇప్పుడు అంతా గ్లోబలైజేషన్ అయిపోయి అంతా సిమెంటు కాంక్రీట్ జంగిల్స్ అయిపోయి ఎవరు కూడా ఒక చెట్టు కూడా పెంచుకోవట్లేదు. చూడండి, జామ చెట్టు. మనం ఇవన్నీ కూడా ప్రకృతిలో ఇవన్నీ భాగాలు కదా. చూసారా, జామ చెట్టు కాస్తాయి జామ పళ్ళు. చూడండి, కాకర పాదు అన్నీ మన పెరటి మొక్కలు అనమాట. తోటకూర మొక్క చూడండి.
ఇలాగే పాదులు ఇంకా స్టార్ట్ అవుతుంది, వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా, ఇవన్నీ పాదులు వేశారు. ఇది కరివేపాకు చెట్టు. ఇది చూడండి, పశువులు ఉండేటటువంటి గొడ్ల చావిడి. అవి ఆహారాన్ని తీసుకుంటాయి కదా, గడ్డి. ఇందులో గడ్డి వేస్తే ఇక్కడ కడతారు, అవి రాత్రంతా కూడా తింటూ ఉంటాయి. చూడండి, ఇదంతా కూడా పశువుల సాల అంతా కూడా గడ్డితో వేశారు. ఈ గ్రామాన్ని కానీ మనం చూసామంటే మన పూర్వీకులు జీవన విధానం ఎలాగుందో మనకి కళ్ళకు కట్టినట్టుగా తెలుస్తూ ఉంటుంది. చూడండి, ఎక్కడైనా సరే సహజంగా పెరిగినటువంటి పాదులు, పశువులు ఆహారం ఉంటుంది కదా, ఎండుగడ్డి. అక్కడక్కడ కొన్ని ఊర్లలో ఉంటాయి, కాకపోతే మిషనరీస్ వచ్చిన తర్వాత ఈ ఎండుగడ్డి మనం చూడడమే తగ్గిపోయింది. ఈ హౌస్ నిర్మాణం చూడండి, నాకు అవకాశం ఉందనుకోండి లోపలికి వెళ్ళి ఆ గదులు ఎలా ఉన్నాయో అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఫస్ట్ గేటు అలా చూడండి. ఇది చెరుకు మొక్క, షుగర్ కేన్. చాలా పురాతనమైన కాలంలో ఉన్న ఇల్లులా ఉన్నాయి. ఇది చూడండి, ఇప్పుడు అందరూ సిమెంట్తో ఇల్లులు అవి కడుతున్నారు కదా, కానీ పూర్వకాలంలో గానుగ సున్నంతోనే ఇల్లులు కట్టేవాళ్ళు. అవి ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఆ గానుగ సున్నాన్ని తయారు చేసేటటువంటి ఇక్కడ యంత్రం చూడండి, దీంట్లో గానుగ సున్నాన్ని తయారు చేస్తారు. ఇదిగోండి, తయారు చేసినటువంటి గానుగ సున్నం ఎలా ఉంటుంది. దాంతోనే పెద్ద పెద్ద కోటలు కూడా ఆ రోజుల్లో కట్టేవాళ్ళు. ఈ గ్రామం గురించి అయితే కొన్ని వివరాలు అయితే ఈ స్వామిని అడిగి మనం తెలుసుకుందాం. గ్రామం సరళ జీవనం, ఉన్నతమైన చింతనం. సరళ జీవనం అంటే మన యొక్క నిత్యమైన అవసరాలన్నీ కూడా సరళంగా పొందేటట్టుగా, ఒక గమ్యం వైపుగా ఉండేటట్టుగా మనము ఈ జీవితాన్ని మలుచుకోవడం. సరళంగా జీవించడం అంటే మీరు మొత్తం కూర్మ గ్రామం నుంచి యూట్యూబ్లో చూడొచ్చు. కరెంట్ లేకుండా జీవించడం, తర్వాత సాధారణమైన వస్త్రాలు, అంటే ఇవి ఒక 600-700 రూపాయల్లో మీకు ఎంత అయిపోతుంది. తర్వాత ఇల్లులు కూడా సాధారణంగా ఉంటాయి, మొత్తం మట్టితో కట్టినవి ఉంటాయి, మార్బుల్స్ అట్లాంటి ఎంత ఏమి ఉండవు. సో కార్లు ఇవన్నీ ఏం లేకుండా సింపుల్గా ఉంటుంది. సో తద్వారా మనకి ఎంతో టైం మిగులుతుంది. ముఖ్యంగా ఏంటంటే దీంట్లో ఇంకా మనం వ్యవసాయం కూడా చేసుకుంటూ ఉంటాం. మనకు కావాల్సిందంతా కూడా ఈ ఎరువులు, సహజమైన ఎరువులు, ఆవులు, ముఖ్యంగా ఆవులు భూమి మీద ఆధారపడి జీవిస్తూ ఉంటాం. దీని ద్వారా మనకు చాలా సమయం అనేది మిగులుతూ ఉంటుంది. సో ఈ సమయం మిగిలినంత ఏం చేయొచ్చు అని అంటే మనకు ఉన్నతమైన లక్ష్యం కోసం మనం దీన్ని ఉపయోగించవచ్చు. సో ఉన్నతమైన లక్ష్యం అంటే ఏంటి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా మనం గమనించాల్సింది ఏంటంటే మనము శరీరం కాదు, మనం ఆత్మ. ఈ జ్ఞానం తెలుసుకోవడం, ఆత్మ జ్ఞానం తెలుసుకోవడం, దానికోసమే ఈ మానవ జన్మ అనేది ఇవ్వబడింది. తినడం, నిద్రపోవడం, పిల్లల్ని కనడం, ఇల్లు కట్టుకోవడం, ఇవన్నీ అన్ని రకాల జీవరాశులు చేస్తూ ఉంటాయి. 84 లక్షల జీవరాశులు ఉన్నాయని చెప్పబడుతుంది. జలజ నవలక్షాన్ని, స్థావర లక్షవింశతి, క్రిమయో రుద్ర సంఖ్యాక, పక్షిణాం దశలక్షణం, ఇలా ఎన్నో రకాల జీవరాశులు ఉన్నాయి భూమి పైన, భూమి లోపల. అవన్నీ కూడా ఏం చేస్తున్నాయి? తింటున్నాయి, నిద్రపోతున్నాయి, పిల్లలు కంటున్నాయి, ఇల్లు కట్టుకుంటున్నాయి. సో ఇప్పుడు మీరు ఏ చిన్న ఫస్ట్ క్లాస్ ఎల్కేజీ స్టాండర్డ్ నుంచి మొదలు పెడితే ఐన్స్టీన్ అట్లాంటి శాస్త్రవేత్తకి అడిగినా కూడా మీరు ఏం చేస్తున్నారు అని అంటే వీళ్ళందరూ ఇవే చేస్తున్నారు. వీటిలో కొంతమంది తినడం, నిద్రపోవడం, పిల్లలు కంటే ఇల్లు కట్టుకోవడం, సో ఇవే చేస్తూ ఉన్నారు. సో ఇది ఒక్కటి జీవితం కాదనమాట. సో ఒక మనిషి అని మనం డిఫరెన్షియేషన్ అంటే భేదం అనేది కలిగి ఉండాలి మిగతా జీవరాశుల నుంచి. మిమ్మల్ని ఎవరైనా అడగండి, నీకు అన్నిటికంటే ఉన్నతమైన బుద్ధి ఇవ్వబడింది ఏ జీవికనంటే ఏం చెప్తారు? మనిషి అని చెప్తారు, అవునా? సో ఈ మనిషి ఆ భేదాన్ని అనేది చూపించాలన్నమాట. ఎక్కడ చూపిస్తున్నాడు? తింటున్నాడు, నిద్రపోతున్నాడు, పిల్లలకి అంటున్నాడు, ఇల్లు కట్టుకుంటున్నాడు, ఇవే చేస్తున్నాడు. సో ముఖ్యంగా ఏం చేయాలని అంటే ప్రతి ఒక్కరికి కూడా 4 రకాల సమస్యలు ఉన్నాయి. ఏంటంటే పుట్టుక, చావు, ముసలితనం, రోగం. వీటి నుంచి బయటపడాలి. చూడండి, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, అతను చిన్న బాలునిగా ఉన్నాడు, తర్వాత యవ్వనంగా అవుతున్నాడు, దాని తర్వాత ముసలివాడు అవుతా ఉన్నాడు. కానీ అతని యొక్క ఐడెంటిటీ, అతని యొక్క వ్యక్తిత్వం అనేది మారట్లేదు.
అంటే ఇప్పుడు చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైనా అడిగితే వాళ్ళ పేర్లు చెప్తారు, నాన్న అని. ఎవరైనా అడిగినా మారుతుందా? వేరే చెప్తాడా? చెప్పడు, అదే చెప్తాడు. ముసలోడు అయినా కూడా ఏం చెప్తాడు? అదే చెప్తాడు. మరి ఎవరు మారట్లేదు? ఎవరు మాట్లాడంటే ఆ వ్యక్తి మారట్లేదు. ఆ వ్యక్తి ఎవరంటే ఆ ఆత్మ. ఆ ఆత్మనే వ్యక్తి అనమాట. సో ఆ ఆత్మ అనేది మారట్లేదు. సో మన ఇక్కడ చాలా సూక్ష్మంగా ఉంటుంది జ్ఞానము. మనము అర్థం కావద్దు అనమాట. రోజు 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 మన శరీరం పెరుగుతూ ఉంది. సైన్స్లో కూడా చెప్పబడుతుంది, ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి పూర్తి శరీరం మారిపోతూ ఉంటుంది. అంటే అసలు మన ఈ శరీరమే కాదు. ఇప్పుడు నాకు ఒక 32 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అనుకోండి, 5 సార్లు ఈ శరీరం మొత్తం పూర్తిగా మారిపోయింది అనమాట. సో అంటే మనం ఇంకా చెప్పాలంటే ప్రతి క్షణం కూడా ఎన్నో రకాల జీవరాశులు, ఎన్నో రకాల కణాలు మన శరీరంలో చనిపోతున్నాయని నవీన శాస్త్రజ్ఞులు చెప్తా ఉన్నారు. సో దాన్ని బట్టి ఏమర్థమవుతుందని అంటే మన శరీరం అనేది మారుస్తూ ఉన్నాం. ఇది నిత్య సత్యం, అవునా? సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు, ఇది ఎట్లా నిత్య సత్యమో ఈ శరీరం కూడా మనం మారుస్తూ ఉన్నాం. శరీరం మారుతుంది కానీ మనము మారట్లేదు, అవునా కదా? మారట్లేదు. అదేవిధంగా బాల్యం నుంచి యవ్వనంకి వెళ్ళినప్పుడు ఏ విధంగా అయితే మనం మారలేదు, శరీరం మారింది. తర్వాత యవ్వనం నుంచి వృద్ధాప్యంకి మనం మారలేదు కానీ మన యొక్క శరీరం మారింది. అదేవిధంగా చనిపోయేటప్పుడు కూడా మనం మారము, మన యొక్క శరీరం మారుతుంది. ఎట్లా మారుతుంది? మనం వేరే యొక్క తల్లి కడుపులోకి వెళ్ళిపోతాం. అక్కడ ఆత్మ అలాగే ఉంటుంది కానీ శరీరం వేరే వస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు మనం భారతీయ దేశంలో పుట్టాం, నెక్స్ట్ మనం అమెరికాలో పుట్టచ్చు, లేకపోతే శ్రీలంకలో పుట్టచ్చు, లేకపోతే వేరే ఏ దేశంలో పుట్టచ్చు. ఇంకా మన కర్మ ఎక్కువ, మన కర్మ మంచి కర్మ చేసుకుంటే మనం ఏ దేవతలాగా పుట్టచ్చు, అంతకంటే ఎక్కువ బ్రహ్మగా పుట్టచ్చు, అంతకంటే ఎక్కువ వైకుంఠంలోకి వెళ్ళిపోవచ్చు. ఇంకా మన కర్మ చండాలంగా ఉందనుకోండి, అంటే సరైన శాస్త్రంలో ఇచ్చిన ప్రకారంగా మనం పనులు చేయలేదనుకోండి, అప్పుడు మనకు జన్మలు అనేది నీచ జన్మలు రావచ్చు, నీచమైన జన్మలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే కుక్క పంది వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు అన్ని పనికి మాలిన పనులు చేస్తారు. కుక్క ఏం పని చేస్తూ ఉంటుంది మీకు అర్థమైంది. పంది ఏం చేస్తుంది? మలం తింటా ఉంటుంది. అది చాలా చండాలమైన పని. అంటే అక్కడ కూడా సఫర్ అవుతూ ఉన్నారు మనుషులు. ఇప్పుడు సఫర్ అవుతున్నారు, బాధపడుతూ ఉన్నారు. నీచమైన జన్మలోకి వెళ్ళినా బాధపడతారు, ఉన్నతమైన జన్మలో కూడా బాధపడాల్సి వస్తుంది. కానీ అసలు ఎక్కడ బాధ లేని ఎక్కడ ఉంది? బాధ లేని ప్రదేశం ఏంటిది? ఆనందం, ఎప్పటికీ ఆనందం ఉండే ప్రదేశం ఏంటిది? దాన్నే సంస్కృతంలో కుంట అంటే బాధలు, వై అంటే ఏంటిది? బాధలు లేని ప్రదేశం. దాన్ని కలిపితే ఏమవుతుంది? వైకుంఠ అంటే బాధలు లేని ప్రదేశం ఏదంటే వైకుంఠం. నిత్యము అక్కడ భగవంతుని సేవ చేసుకుంటూ ఉండడం. అదే ఇక్కడ మేము ప్రాక్టీస్ చేస్తా ఉన్నాం. భగవంతుని నిత్య సేవ చేసుకోవాలా? చిన్నప్పటి నుంచి ముసలుడైనంత వరకు ఎట్లా మనం సేవ చేసుకుంటూ ఉండాలి భగవంతునికి. అది ఎట్లా సాధ్యమవుతుంది అంటే 24 అవర్స్ మనం హరే కృష్ణ మంత్రం చెప్పొచ్చు, భగవంతుని సేవలు చేసుకోవచ్చు, భగవంతుని కోసం పంటలు పండించవచ్చు, భగవంతునికి నైవేద్యం పెట్టచ్చు. ఆ విధంగా పెట్టింది భగవంతుని ప్రసాదంగా మేము అందరికీ ఆదివారం కూడా ఇస్తూ ఉన్నాము. టోటల్గా ఏంటంటే మనం నిద్రపోయేది అన్నీ కూడా, పిల్లలు, ఇల్లు అన్నీ కూడా కృష్ణుని యొక్క సేవ కోసం ఉండాలన్నమాట. సో ఈశావాస్యం ఇదం సర్వం, ఈశోపనిషత్తులో ఫస్ట్ శ్లోకం ఉంటుంది అనమాట. దాని అర్థం ఏంటంటే ఈ ప్రపంచంలో ప్రతిదీ కూడా భగవంతునికి సంబంధించింది. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతిదీ కూడా భగవంతుని సేవలో పెట్టేశారన్నమాట. అప్పుడే జీవుడు అనేవాడు ఆనందంగా ఉండగలుగుతాడు. లేకపోతే దెర్ ఇస్ నో ఛాన్స్, ఇక అసలు అవకాశమే లేదన్నమాట. ఆనందంగా ఉండే అవకాశమే లేదన్నమాట. సో ఆనందం అనేది మన ముఖ్య ఉద్దేశం. అందుకోసమే మనం ఎన్నో రకాల మార్కెట్లని, సూపర్ మార్కెట్లని, సినిమా థియేటర్స్ అని, లేకపోతే గర్ల్ ఫ్రెండ్స్ అని, బాయ్ ఫ్రెండ్స్ అని, ఎన్నో రకాల మనం ఎన్నో షాప్స్ అని ఎన్నో రకాల వెతుకుతా ఉన్నాం. కానీ అక్కడ ఆనందం దొరకట్లేదు, అవునా? ఆనందం ఎక్కడ దొరుకుతుంది అంటే కృష్ణుని దగ్గర ఉంది. ఆ కృష్ణుడు ఆనందం. అంటే ఇదంతా కూడా శాశ్వత ఆనందం కోసం చేసే ఒక ప్రయత్నం. దీంట్లో మీరు వెనుకబడిపోతున్నారు అనే ఫీలింగ్ లేదు. ఇప్పుడు సొసైటీ అంతా కూడా ఫుల్లీ డెవలప్డ్ వైపు వెళ్ళిపోతుంది. మనమేమో ఒక 500 సంవత్సరాల వెనక్కో, లేకపోతే సనాతన యుగానికో, లేకపోతే ఆదిమ యుగానికో వెళ్ళిపోతున్న ఫీలింగ్ అయితే మీకు లేదు. ఉదాహరణకి నేను ఇప్పుడు ఒక బస్ స్టాప్లో ఉన్నాను. నా గమ్యం తిరుపతికి వెళ్ళడం. అక్కడ పెద్ద పెద్ద లగ్జరీ బస్సులు ఉన్నాయి, అవన్నీ ఢిల్లీకి వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ ఒక చిన్న ఆర్డినరీ బస్సు ఉంది, అది ఏం చేస్తుందని అంటే అది తిరుపతికి వెళ్తా ఉంది. సూపర్ ఫాస్ట్ ఎన్నో లగ్జరీ ఉన్నాయి, అవన్నీ ఢిల్లీకి వెళ్ళిపోతా ఉన్నాయి. ఉత్తరం అదే ఉత్తరం వైపు, దక్షిణం వైపు ఏముంటుంది? తిరుపతి ఉంటుంది. ఇక్కడ నుంచి మనం చూసుకుంటే సో ఏది ఎక్కడ బెటర్? మన గమ్యం ఎటువైపు ఉంటే ఆ బస్సు ఎక్కడమే కరెక్ట్. అది కొంచెం లేట్ వెళ్ళినా కూడా అది ఎక్కడం బెటర్. సో వీళ్ళందరూ ఎంతో నరకానికి సూపర్ ఫాస్ట్ బస్సులో ఎక్కి వెళ్ళిపోతారు అన్నమాట. అంటే మాంసం, మద్యం, జూదం, వ్యభిచారం అన్ని పాపకార్యాలు. ఎటు చూసినా
10 దిక్కులు పైన కింద తూర్పు పడమర తర్వాత ఆగ్నేయ విషయం ఎడు దిక్కు చూసినా కూడా మొత్తం పాపకార్యాలే జరుగుతూ ఉన్నాయి. మీకు స్కూల్లో కానీ కాలేజీలో కానీ అంతా కూడా పాపమే మీకు నేర్పిస్తూ ఉన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా పాపం చేయమని ప్రోత్సహిస్తూ ఉంది. సో అప్పుడు వీళ్ళందరూ నరకానికి సూపర్ ఫాస్ట్లో ఎక్స్ప్రెస్లో వెళ్ళిపోతూ ఉన్నారు. మేము ఎందుకు బాధపడతాం? సో నరకానికి వెళ్ళిన వాళ్ళకి ఎట్లా వాళ్ళకి రకరకాల శిక్షలు ఉంటాయి. సో మేమందరం వాళ్ళందరూ కాపాడదామని కనీసం మీరు హరే కృష్ణ అన్న చెప్పండి, తద్వారా మీరు ఒక మానవ జన్మ వచ్చే అవకాశం ఉంటుంది అనేసి మేము అందరికీ హరే కృష్ణ చెప్పిస్తున్నాం. వచ్చి కనబడ్డ వాళ్ళందరికీ కూడా ప్రస్తావన ఇస్తూ ఉన్నాం. సో ఇది శ్రీల ప్రభుపాల వారు ఇచ్చిన ఒక బెస్ట్ ఉద్యమం అనమాట. ఇది ప్రపంచానికి ఒక గొప్ప శాంతిని చేకూరుస్తుంది. ధన్యవాదాలు స్వామి. ఇక్కడికి రాకముందు నా అభిప్రాయం వేరేగా ఉంది. మీ మాటలు విన్న తర్వాత నా అభిప్రాయం అనేది మారింది. నేనేమనుకున్నానంటే ఆధునిక యుగంలోనే అంతా కూడా డెవలప్మెంటే కదా, మళ్ళీ వీళ్ళు కరెంట్ లేకుండా ఏమీ లేకుండా ఒక పురాతన యుగంలోనికి ఎందుకు ప్రయాణం చేస్తున్నారని ఒక చిన్న క్వశ్చన్ అనేది నాకు ఎప్పటి నుండి ఉండేది. దానికి సమాధానం అయితే దొరికింది. శ్రీల ప్రభుపాల వారి పుస్తకాలు చదివితే ప్రతి ఒక్కరికి ఇది క్లియర్ అయిపోతాను. అంటే అది ఒక ఫిక్స్ డిటర్మినేషన్ అని వస్తుంది అనమాట, ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది. సో మనకు నిత్యమైన ఆనందం దొరుకుతున్నప్పుడు మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మిడిమిడి ఆనందం కోసము మీరు ఎక్కడ చూసినా కూడా దేంట్లో కూడా నిత్యమైన ఆనందం దొరకదు మీకు. కానీ మీరు ఎప్పుడైతే హరే కృష్ణ మంత్రం చెప్తా ఉంటారు, మీరు చేసి చూడండి ఒకసారి. ఇదే చెప్పడం కాదనమాట. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, అతని వ్యక్తికి ఈ బాటిల్ ఉంటుంది, బాటిల్లో తేనె ఉంటుంది, ఆ తేనె తాగితే తీయగా ఉంటుంది అని ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎక్స్పీరియన్స్ చేయలేడు. నిజం బాగుంటుంది అని అనుకుంటాడు, కానీ నిజమైన ఆనందం రాదు. ఎప్పుడైతే తేనె మూత తీసి తేనె నాకుతాడో అప్పుడే నిజమైన ఆనందం వస్తుంది. సో మీరు ఎప్పుడైతే ఈ హరే కృష్ణ మంత్రం చెప్తారో అప్పుడే మీకు నిజమైన ఆనందం అనేది దొరుకుతుంది అనమాట. కృష్ణ చైతన్యంలో ఉండడం అనేది ఆ దివ్యమైన రుచి, అది శ్రీల ప్రభుపాల వారు అందింది. సో ఆ శ్రీల ప్రభుపాల వారు ఇచ్చిన మార్గాన్ని మనం వెళ్తే కనుక చాలా అద్భుతమైన ఫలితాలు మనకు దొరుకుతాయి అన్నమాట. ఇంకో విషయం ఏంటంటే ఈ మార్గంలో ఎలాంటి నష్టం లేదు. నష్టం లేదు, తర్వాత ఏం చింతాల్సిన అవసరం లేదన్నమాట. స్వల్పముప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయ. చిన్నపాటి ధర్మం చేసిన అతనికి భగవంతుడు ఏం చెప్తున్నాడు భగవద్గీతలో, స్వల్పముప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. పెద్ద పెద్ద భయాన్ని నుంచి నేను రక్షిస్తాను చిన్నపాటి ధర్మం చేసిన అని చెప్తున్నాడు అనమాట. ధర్మం అంటే ఏంటంటే భగవంతుడు చెప్పింది, భగవంతుడు ఏదైతే భగవంతుడు చెప్పాడో అదే ధర్మం. అదేనమాట ధర్మం. అంటే చాలా మంది రకరకాల ధర్మాలు ఉంటాయి. సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అని భగవంతుడు 18వ అధ్యాయంలో లాస్ట్లో చెప్తున్నాడు. ఏంటంటే అన్ని రకాల ధర్మాలు నుంచి పెట్టి నేను చెప్పిందే చేయు, అప్పుడు నీకు ఆ అన్ని రకాల సమస్య నుంచి నిన్ను బయట పెట్టేస్తానని చెప్తున్నాడు. సో దాన్ని మనం ఫాలో అవ్వాలన్నమాట. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇక్కడ గులాబీలు చూసారా, వెరీ న్యాచురల్గానే పండుతున్నాయి. వాటికి ఏం ప్రత్యేకించి వాళ్ళని జాగ్రత్తలు ఏం తీసుకోవట్లేదు. ఊరికే ఇక్కడ మొక్కలు కూడా సహజసిద్ధంగా పెరుగుతూ ఉన్నాయి. ఈ కూర్మ గ్రామం గురించి ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సేవకుడు, అంటే మన మాటల్లో హెడ్, ఇతని మాటల్లో అయితే ప్రధాన సేవకుడు, ఆయన ఈ గ్రామం గురించి చెప్పే వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. సార్ నమస్తే. ఈ గ్రామం గురించి అయితే వివరాలు చెప్పండి సార్. మీకు కూర్చోవడానికి పర్లేదు. ముఖ్యంగా ఇలాంటి గ్రామాలు భారతదేశంలో 4 స్థాపించడం జరిగింది. మొదటి గ్రామం గుజరాత్లో స్థాపించాం, ఇంచుమించుగా 13 సంవత్సరాల ముందు. మేమందరూ ఇస్కాన్ అనే సంస్థానికి చెందిన వాళ్ళం. అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం. రెండో గ్రామం పంజాబ్లో స్థాపించాం, అది 8 సంవత్సరాలు అయింది. మూడవ గ్రామం ఆంధ్రప్రదేశ్లో, ఇది 6 సంవత్సరాలు అయింది, కూర్మ గ్రామం. 4వ గ్రామం మధ్యప్రదేశ్ స్థాపించాం, 5 సంవత్సరాలు అయింది. ఇవన్నీ భారతదేశంలో స్థాపించాక చెక్ రిపబ్లిక్ అని ఐరోపా ఖండంలో కూడా ఒక గ్రామం ప్రారంభమైంది. ఈ గ్రామంలో ముఖ్యంగా మేము పాత భారతీయ జీవన విధానాలను పాటించడానికి ప్రయత్నం చేస్తాం. దానికోసమని మేము ఆధునికమైన వస్తువులన్నింటినీ ఉపయోగించాం, ఆధునికమైన సౌకర్యాలు సదుపాయాలు ఉపయోగించాం. అంటే ఏదైతే కరెంటుతో కానీ పెట్రోల్ డీజిల్తో సిమెంట్ కానీ కొన్ని ఏవైనా ఆధునికమైనవి మేము వాడడం. దీని వెనక ముఖ్యమైన కారణం ఏంటంటే మన పూర్వీకులను చూడండి, వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, ఎంత ఆయుష్ కలిగేది వాళ్ళకు ఉండేది, ఆయుష్ ఉండేది, ఎంత మానసిక ప్రశాంతంగా ఉండేవాళ్ళు, బలం ఎంత ఉండేది. అవన్నీ మనం కోల్పోతున్నాం ఈ ఆధునికమైన జీవన పద్ధతుల్లో. ఎందుకంటే మనం పాశ్చాత్య దేశాలు అంటే విదేశీయుల్ని అనుకరిస్తున్నాం, వాళ్ళ యొక్క పద్ధతులకు వెళ్ళిపోతున్నాం. దానివల్ల ఒక పెద్ద సమస్య ఈరోజు ఏంటంటే మనందరికీ ఆరోగ్య సమస్య. అంటే ప్రతి ఇంట్లో బీపీ లేదా షుగర్ ఉంటుంది, ప్రతి 10 ఇంట్లో ఏదో హార్ట్ సమస్య ఉంటుంది,
ప్రతి 20 ఇంట్లో వాళ్ళకి కాలేయంకి సంబంధించినది కానీ లేకపోతే కిడ్నీకి సంబంధించిన ఏవో రోగాలు ఉంటున్నాయి. ప్రతి 50 ఇంట్లో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంటున్నారు. వీటన్నిటికీ పెద్ద కారణం ఏంటంటే మనం తినే ఆహారంలో లోపాలు. ఎందుకంటే హరిత విప్లవం అనేది ప్రారంభమైంది కొన్ని సంవత్సరాల ముందు, దాన్ని గ్రీన్ రెవల్యూషన్ అంటారు. అప్పటి వరకు మనం భారతదేశంలో అన్ని పంటలు సహజసిద్ధంగా పండించే వాళ్ళం. ఇప్పుడు అన్ని ఎరువులతోనే పండిస్తున్నాం. ముఖ్యంగా యూరియా, డిఏపి, పొటాష్, జింక్, మొక్కకి ఏవైతే అవసరాలు ఉన్నాయో అవి మట్టిలో లేనమాట, అంతా మనం కృత్రిమంగా అందిస్తున్నాం. అందువల్ల మనకి పోషకాలు అందట్లేదు. మనం తినే ఆహారంలో పోషకాలు ఉండాలంటే అవి భూమిలో ఉండాలి. భూమిలో ఉండాలంటే అవి ప్రకృతి సిద్ధంగా అందాలంటే ఆవు పేడ కానీ గోమూత్రం ద్వారా, నాటు విత్తనాల ద్వారా మనకి అందే పోషకాలు మిగతా వాటిలో ఉండవు. అందువల్ల మనం చాలా పోషకాలు మనకి లోపం జరుగుతుంది. దాంతోపాటు ఎన్నో రకాల రసాయనాలు వాడుతున్నారు. ముఖ్యంగా పెస్టిసైడ్స్ కానీ, వీడిసైడ్స్ కానీ, అంటే కలుపు మందులు కానీ, అవి కూడా ఏదో విధంగా పరోక్ష రూపంగా మన ఆహారంలోకి వెళ్తున్నాయి. అందువల్ల ఎక్కువ సమస్యలు తెచ్చుకుంటున్నాం. ఇదొకటి కారణం. రెండోది ఆహారం కలుషితమైంది. గాలి కలుషితమైంది. ఏంటంటే ప్రతి ఒక్క ఊర్లో, పట్టణాల్లో ఈ ద్విచక్ర వాహనాలు, స్కూటర్లు, మోటార్ సైకిళ్ళు, కార్లు పెరుగుతున్నాయి. అంటే పెట్రోల్, డీజిల్ యొక్క ఉపయోగం పెరుగుతుంది. ఎప్పుడైతే పెట్రోల్, డీజిల్ ఇంజన్లో కాలుద్దో దాని నుంచి వచ్చే పొగలో కార్బన్ మోనాక్సైడ్ అనే ఒక విషవాయువు ఉంటుంది. దానివలన మనకి ఊపిరితిత్తులకు సంబంధించిన ఎన్నో వ్యాధులు వస్తాయి. అయితే మూడవది త్రాగే నీరు. అది కూడా కలుషితం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైతే పట్టణాల్లో ఉంటున్నారో వాళ్ళందరికీ వాటర్ సప్లై ఎక్కడి నుంచి అవుద్ది? ఏదో ఒక పెద్ద సరస్సు నుంచో లేదా పెద్ద నది నుంచో సప్లై అవుద్ది. కానీ ఆ నదికి నీరు ఎలా వస్తున్నాయి? పంటలు పొలాల్లో పడిన నీరంతా వెళ్ళి ఒక దగ్గర ఉంటుంది. దాంట్లోనే రకరకాల రసాయనాలు కలుస్తున్నాయి. ఇండస్ట్రీస్ నుంచి వచ్చిన వేస్ట్ కానీ, లేకపోతే ఇంట్లో నుంచి వచ్చిన మురుగు కాలువలు కానీ అన్నీ కలుస్తున్నాయి. దాన్నే వాటర్ని మొత్తం సప్లై చేస్తున్నారు. దాంట్లో ఎన్నో రసాయనాలు ఉంటున్నాయి. అందులో హార్డ్నెస్ ఒక్కటే మనం ప్యూరిఫై చేయగలుగుతున్నాం, కానీ మిగతావన్నిటిలో ఎన్నో ఉంటున్నాయి. అందువల్ల మనం తాగే నీరు, గాలి, ఆహారం అన్నీ కలుషితం అయిపోతాయి. మళ్ళీ పాత జీవన విధానాలు తీసుకున్నామంటే ఇవన్నిటికీ సమస్యలు కరిగిపోతాయి. అదే కాకుండా ఆధునిక సమాజంలో చూసానంటే ఇప్పుడు ఏదైతే విద్యా విధానాలు ఉన్నాయో ఇవన్నీ బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన విద్యా విధానాలు. దానిలో మార్పులు చేసుకుంటూ ఇప్పుడు వరకు మన విద్యా విధానం అనుకుంటున్నాం. కానీ ఈ విద్యా విధానాలు ఎలాంటివంటే తల్లిదండ్రులని, పిల్లల్ని దూరం చేసే విద్యా విధానాలు అయిపోతున్నాయి. తర్వాత పల్లెటూరుని ఖాళీ చేసే విద్యా విధానాలు అయిపోతున్నాయి. అందువలన మళ్ళీ పాత పద్ధతులు పాటించేసంటే ఉమ్మడి కుటుంబాలు వస్తాయి. ఎన్నో తరాల వరకు పల్లెల్లోనే వాళ్ళు జీవించవచ్చు. వ్యవసాయం ఆధారంగా జీవనం. పాత పల్లెలో ఏవైతే అంటే రకరకాల వృత్తులు ఉండేవో అవన్నీ మళ్ళీ పునఃజాగృతం చేయడానికి ప్రయత్నం. అయితే ఇదే కాకుండా భగవద్గీత జ్ఞానాన్ని ఇక్కడ వచ్చే వాళ్ళందరికీ పంచడం. ఎందుకంటే భగవద్గీతలో భగవంతుడు శ్రీకృష్ణుడు ఏమంటారంటే ఇది ఒక్క జన్మ కాదు మనది, ఇంతకుముందు ఎన్నో జన్మలు ఎత్తాం, ముందు కూడా ఎత్తపోతున్నాం. ఇక్కడ పుట్టిన ప్రతి వ్యక్తికి జన్మ మరణం అనేది తప్పదు. మధ్యలో ముసలితనం అనేది రకరకాల రోగాలన్నీ తప్పవు అనమాట. వీటి నుంచి బయటపడాలంటే కృష్ణ భగవద్గీతలో ఏమంటారంటే ఎప్పుడైతే మనం అందరం వైకుంఠాన్ని చేరుతామో అప్పుడు జన్మ, మృత్యు, జరా, వ్యాధి అనే సమస్యలు ఉండవు. వైకుంఠాన్ని చేరే మార్గం ఏంటంటే కృష్ణ భగవద్గీతలో చెప్పేది. భగవద్గీత అంటే మన తాలూకా ప్రామాణికమైన గ్రంథం. దాంట్లో ఏం చెప్పారంటే అంతకాలేచ మామేవ స్మరణముక్త కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్తస్త్ర అసంశయ. ఈ శ్లోకంలో ఆఖరి పదం కృష్ణ ఏం వాడారు? అసంశయ. అంటే ఇందులో సంశయం లేదు అర్జున. అంతకాలే, ఎవరైతే చివరి సమయంలో మరణించేటప్పుడు నన్ను స్మరిస్తారో వాళ్ళకి పునర్జన్మ అనేది ఉండదు. వాడు వైకుంఠానికి చేరుతాడు. వైకుంఠం అంటే నా అర్థం ఎక్కడ జన్మ మృత్యువు లేని ప్రదేశాన్ని వైకుంఠం అంటారు. అక్కడికి చేరాక మరలా సమస్యలనే ఉండవు. నిత్యమైన లోకం, నిత్యమైన కుటుంబం. ఇది కుటుంబం నిత్యమైనది కాదు. కొన్ని సంవత్సరాలు మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఈ ఆస్తులు పాస్తులు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అందుకోసం మనం పర్మనెంట్ మన నిత్యమైన గృహం ఏదైతే వైకుంఠంలో ఉందో అక్కడ చేరడం, నిత్యమైన కుటుంబాన్ని పొందడం, నిత్యమైన లోకం, నిత్యమైన దేహం పొందడం. ఈ దేహం కూడా నిత్యమైనది కాదు, ఏదో ఒక రోజు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఇది ముఖ్యమైన ఉపదేశం భగవద్గీత. ఇది మేము పాటించడానికి ఇది అనుకూలం కాబట్టి ఇలాంటి వాతావరణం మేము ఎన్నుకుంటున్నాం, ఇలాంటి పాత పద్ధతులు పాటిస్తున్నాం. దానికి తగ్గట్టుగా వచ్చే వాళ్ళందరికీ భగవద్గీత ద్వారా అన్ని సమస్యలకి పరిష్కార మార్గం. అంటే ఏ సమస్య లేకుండా వాడు బయటపడే మార్గాన్ని అందరికీ అందించాలని ప్రయత్నం. హరే కృష్ణ. ధన్యవాదాలండి. హరే కృష్ణ. చూడండి, మనం అందరం కూడా ఎంతో ఒత్తిడితో కూడుకున్న జీవనాన్ని గడుపుతూ ఉన్నాము. ఈ ఒత్తిడి లేని జీవితం గడపాలంటే దానికి ఒకే ఒక మార్గం ఉంది. మన ప్రాచీన భారత జీవన విధానాన్ని అనుసరించడమే.
ఈ కూర్మ గ్రామం యొక్క లక్ష్యం కూడా అదే. చూడండి, ఆ ప్రాచీన కాలం లాంటి బావి చూసారా, ఎక్కడో మనం చూస్తూ ఉంటాం. చూడండి, ఇక్కడ ప్రధానమైనటువంటి మందిరంలా ఉంది. ఇందులోకి వెళ్దాం, ఇందులో ఏమేమి ఉన్నాయో చూద్దాం. చూడండి, దీపం పెట్టేటటువంటి పరికరం ఉంది. I wanted to enjoy the king. Maybe Ram also thinks like this. The only way to purify the fire. Kaushalya hears this. As it goes from the ground. Bharat face expression like carvings on the stone. Not pain. I have to do what I have to do. Start the fire. They started the fire. If Ram wants to come, he will come. ఇదంతా కూడా ప్రార్థనా మందిరం. Quickly enter fire, quickly he will come. శ్రీకృష్ణుడు చైతన్యుడు ఇద్దరు ఒక్కటే. అద్వైతులు భగవంతుని ఆహ్వానిస్తున్నారు. In that case, definitely he thinks that I want to do. Hanuman jumps in and with his hand finishes off the fire. Now nobody knows Hanuman. He appeared in Brahmana form, human form. ఈ స్వామి ఎలా క్లీన్ చేస్తున్నారు చూడండి. Just near here, Bharadwaj Ashram, just across the Ganga. ఇక్కడ వీళ్ళు సొంతంగా వ్యవసాయం చేస్తున్నారు. ఈ ఎదురుగా ఉండేదంతా కూడా చెరుకు పంట. చూడండి, ధాన్యాన్ని నూర్చేటటువంటి, మా సైడ్ అయితే గొడ్డ అంటారు. ఇదంతా కూడా ఎంత ప్రశాంతంగా ఉందో ఈ ఊరు. ఇక్కడ ఉండిపోవాలనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, మనం ప్రాపంచిక విషయాల్లోనే అలవాటు పడిపోయాం కదా. ఇక్కడ ఇల్లుకి కావాల్సిన నిర్మాణాలన్నీ కూడా చెక్కలతో తయారు చేస్తున్నారు. ఆ మెటీరియల్ అంతా ఇక్కడ ఉంచారు. చూడండి, ఇక్కడ ఏదో ఒక రథాన్ని తయారు చేస్తున్నారు వీళ్ళంతా కూడా. ఈ గ్రామం చూస్తుంటే 100 సంవత్సరాల క్రితం భారతదేశం ఎలా ఉండేదో అలా కనిపిస్తుంది. అటు వెళ్తే సన్యాసి కుటీరం, వర్ణాశ్రమ కళాశాల, ఎద్దులతో నీటి పారుదల ఇవన్నీ కూడా ఉన్నాయని ఇక్కడ బోర్డు మీద రాశారు. చూడండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. ఎంత ఈ నేచర్ చూడండి ఎంత బాగుందో. ఇదంతా కూడా చెరువు తవ్వారు. ఆ నీటినేమో వ్యవసాయానికి ఉపయోగించుకుంటారు. ఇది వాటర్ గురించి ఇది ఏర్పాటు. అంటే తిప్పారనుకోండి, ఇది ఇక్కడ లాక్ అనేది ఓపెన్ అవుతుంది. లాక్ ఓపెన్ అయ్యి పొలాలకేమో మంచినీళ్ళు వెళ్తాయి. ఇదిగోండి, ఇదంతా ఒక సిస్టమ్ తయారు చేశారు. అంటే అక్కడ బకెట్లలోనే చేదలతో తోడేటట్లుగా పెట్టారు. ఈ గ్రామానికైతే సందర్శకుల తాకిడైతే చాలా ఉంది. నా వెనకనున్న అతను అయితే ఏలూరు నుండి వచ్చారట. మా ఊరు ఇక్కడే 20 కిలోమీటర్ల దూరం.
నేను ఇదే ఫస్ట్ టైం రావడం, అదే అనుకుంటున్నాను ఎక్కడెక్కడ వాళ్ళు వస్తున్నారు, మనం ఇప్పటివరకు రాలేదు అని అనుకున్నాం. నా ఎదురుగా అయితే వస్తున్నారు, ఒక పెద్ద సైన్యం లాగా జనాలు వస్తున్నారు ఇక్కడ ఇవన్నీ చూడడానికి. చూడండి, మన పూర్వీకుల యొక్క జీవన విధానాన్ని తెలుసుకోవడానికి ఎంతమందికి ఆసక్తి కలుగుతుందో చూడండి. నాకే ఆశ్చర్యం వేసింది, ఎంత జనం అంటే చూడండి. ఇలాగా ఒకసారి చూపిస్తాను, వాళ్ళ వైపు వీడియో పెడతాను. చూస్తున్నారు కదా ఎంతమందో, ఎక్కడెక్కడ వాళ్ళు ఆటోలు బస్సులు అన్నీ కట్టించుకొని మరును ఈ గ్రామం చూడడానికి వస్తున్నారు. ఇది ఒక పుణ్యక్షేత్రం లాగా అయిపోయింది. అందరం చూసుకుని అలా వెళ్ళొచ్చు. అమ్మా, ఏ ఊరు నుండి వచ్చారు మీరు? కోడపేట. మీది ఎక్కడ? ఈవెన్ తీసారా? ఊర్లో చూపిస్తానా? చూడండి గ్రామం ఒక్కసారి అలా చూడండి. మనం దాదాపు ఒక 100 సంవత్సరాల క్రితం ఇలా ఉండేదేమో పల్లెటూర్లు. ఈ పెంకుటిలతోని గడ్డితోని ఇలా ఉండేదేమో. ఇక్కడ ఎయిర్ అయితే చాలా ప్యూర్గా ఉంది. మనశ్శాంతిగా ఉండాలంటే ఇక్కడికి వచ్చేయడమే. మరి ఇక్కడ చాలా పుస్తకాలు ఉన్నాయి, వీటిని గురించి మనం కొంచెం తెలుసుకుందాం. హరే కృష్ణ. మీరు ఆధ్యాత్మికం సంబంధించింది ఏ పుస్తకమైనా కూడా మీరు మొదట చదివే ముందు ఎవరైతే పుస్తక రచయిత ఉన్నాడో ఆ వ్యక్తి గురు పరంపరలో ఉన్నాడా లేదా అని ఫస్ట్ చూడండి. మనకు వేద జ్ఞానం కానీ ఆధ్యాత్మికం కానీ దానికి భగవంతుడైన శ్రీకృష్ణుడే ఆధారం. శ్రీకృష్ణుడు 4 గురు పరంపరలకి ఆయన ఈ జ్ఞానాన్ని బోధించాడు. అందులో రుద్రుడు, బ్రహ్మ, లక్ష్మీదేవి, కుమార సాంప్రదాయం, ఇలా 4 సాంప్రదాయాలు ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మేము ఇక్కడ ఆచరిస్తున్నది ఇది బ్రహ్మ మధ్వ గౌడీయ సాంప్రదాయం. అంటే ఇక్కడ మనకు శ్రీకృష్ణ భగవాను నుంచి బ్రహ్మకి జ్ఞానం పొందాడు. బ్రహ్మ తన శిష్యుడైన నారదమునికి జ్ఞానం బోధించాడు. నారదుడి నుంచి వ్యాస మహర్షికి, అంటే ఏదైతే గ్రంథాలు మీరు ఇక్కడ చూస్తున్నారో ఇవన్నీ వ్యాస మహర్షి ఇచ్చిన గ్రంథాలు. కానీ ఇప్పుడు మనం బయట సొసైటీలో చూస్తున్నాం, ఎవరికి నచ్చింది వాళ్ళు రాస్తున్నారు. మీకు గురువు ఎవరు అంటే ఆ గురువు ఎందుకు జ్ఞానం సొంతగా సంపాదించాలి అని ఇలాంటి ఏవేవో చెప్తున్నారు. కానీ జ్ఞానం అనేది గురుముఖతనే వినాలి. ఆ గురువు మనకు తనకు గురువు ఉండాలి. ఇలా చివరికి వెళ్తే భగవంతుడే ఆది గురువై ఉండాలన్నమాట. అది మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ మీరు శ్రీమద్ భాగవతం అనేది ఇవన్నీ కూడా ఇస్కాన్ శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చిన ఏదైతే వివరణ ఉంటుందో దాని మీద ఆధారపడి ఉన్న గ్రంథాలు ఇవన్నీ కూడా. మొత్తం 70 వాల్యూమ్స్ రచించారు. శ్రీల ప్రభుపాదుల వారు మీకు తెలుసు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపక ఆచార్యులు ఇస్కాన్ అనేది స్థాపించారనమాట. ఆయన హోల్ వరల్డ్లో కూడా ఇప్పుడు అమెరికా, రష్యా ఇలాంటి అన్ని దేశాల్లో కూడా ఇస్కాన్ టెంపుల్ రాధాకృష్ణులు కృష్ణుడు భగవంతుడు అని తెలియజేశారు. మొత్తం ప్రపంచానికి తెలిసింది అంటే ఆయన ఇస్కాన్ ద్వారానే తెలియజేశారు. ఆయన సంస్థ స్థాపించింది ఈ ఇస్కాన్ అనమాట. ఆయన శ్రీల ప్రభుపాద అంటారు. ఆయన ఇచ్చిన ఒక్కొక్క బుక్ మీకు కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదట ఈ శ్రీమద్ భాగవతం గురించి మనం వింటాము. 4 వేదాల సారాంశం. మీరు జస్ట్ ఈ ఫోటోగ్రాఫ్ చూడండి. జస్ట్ మీరు ఈ ఫోటోని గ్రహించండి. ఇక్కడ ఇతను వ్యాసుడు తన గురువైన నారదముని, వ్యాస మహర్షి తన గురువైన నారదముని దగ్గరికి వెళ్ళి అడిగారనమాట, నేను వేదాలని, ఉపనిషత్తులని, పురాణాలని అన్ని రచించినా కూడా నాకు మనస్సంతృప్తి కలగట్లేదు, కారణం ఏంటి అని తన గురువుని అడిగితే నారదముని అన్నారు, జీవుడికి వేద జ్ఞానము, ఉపనిషత్తులు, పురాణాలు అన్ని కూడా నువ్వు ఇచ్చావు. కానీ అందులో భౌతికమైన ప్రేరేపితమైన వ్రతాల గురించి లేదా కామ్యకర్మల గురించి నువ్వు వివరించావు. కానీ జీవుడు జన్మ మృత్యు చక్రం నుంచి బయటికి వెళ్ళాలి అంటే భగవంతుడైన శ్రీకృష్ణుని, విష్ణువుని ఆరాధించాలి అన్న విషయం చెప్పడం మర్చిపోయావు. కాబట్టి అన్ని వేదాల సారాంశము భగవంతుడైన విష్ణువుని సంతృప్తి పరచడానికే ఉండాలి. కాబట్టి నువ్వు ఒక గ్రంథాన్ని రచించు. అది కేవలం భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ, భగవంతుడి పట్ల ప్రేమ కలిగించే గ్రంథాన్ని రచించు అంటే అప్పుడు ఈ శ్రీమద్ భాగవతాన్ని రచించారు. ఇది 4 వేదాల సారాంశము ఈ శ్రీమద్ భాగవతము. ఇది మొదటి స్కందము. దీంట్లో సృష్టి ఎలా జరిగింది అని ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ ఫోటో చూస్తే ఇది భౌతిక లోకము,
ఇది ఆధ్యాత్మిక లోకము. భౌతిక లోకము అంటే జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి అనేది ఉంటుంది. ఆధ్యాత్మిక లోకంలో భగవంతుడు తన భక్తులతో పాటు ఉంటారనమాట. ఇక్కడ జన్మ, మృత్యువు ఉండదు. సో ఈ లోకం నుంచి జీవుడు ఎప్పుడైతే భగవంతుడు ఉన్న లోకానికి వెళ్తాడో ఈ జన్మ మృత్యు చక్రం నుంచి బయటికి వెళ్ళిపోతాడనమాట. సో ఇది సృష్టి ఎలా తయారైంది ఇది తెలుసుకోవడానికి మొదటి పుస్తకం. తర్వాత ఈ భౌతిక జగత్తు తయారు చేశాడు భగవంతుడు. ఎందుకు? జీవుడు తన ఇష్టానుసారం భోగించడానికి ఎప్పుడైతే కోరుకుంటాడో అప్పుడు భగవంతుడు ఈ భౌతిక లోకానికి జీవుడు రావడం జరుగుతుందన్నమాట. భగవంతుని వదిలేసి, అంటే తనే భగవంతుడు లేదా తనే ఇష్టానుసారం భోగించాలి, తానే ఎంజాయర్ అన్న భావన ఎప్పుడైతే జీవుడికి కలుగుతాదో వాడి భౌతిక లోకంకి వచ్చి భోగించాలని ప్రయత్నిస్తుంటాడు. కాబట్టి భౌతిక లోకానికి ఎవరైతే దేవతలు ఉంటారో, 3 దేవతలు ఉన్నారు, వీళ్ళు వేరే వివిధ డిపార్ట్మెంట్స్ లాగా, వరుణ దేవుడు, ఇంద్ర, రుద్ర, ఇట్లా అనేక మంది దేవతలు, బ్రహ్మతో సహా ఇతర దేవతలందరూ ఉన్నారు. వీళ్ళు ఈ ప్రకృతిని వాళ్ళు పోషిస్తుంటారనమాట. వీళ్ళు దేవతల ఈ 2వ స్కందం మొత్తము దేవతల సృష్టి ఎలా జరిగింది, అసలు దేవతల ఆయువు ఎంత ఉంటుంది, వాళ్ళకు కూడా జన్మ మృత్యువులు ఉంటాయా, అసలు స్వర్గలోకంలో ఉన్న దేవతలకి అసలు ఆయువు అనేది ఉంటుందా, వాళ్ళ అసలు ఆ స్థాయి ఎలా తీసుకున్నారు, ఇవి తెలుసుకోవడానికి 2వ స్కందం అన్నమాట. ఈ 3వ స్కందం పునర్జన్మ సిద్ధాంతం గురించి ఉంటుంది. జీవుడు చేసిన ప్రతి ఒక్క కర్మ బట్టి తనకు ఉన్నతమైన జన్మలు, అధమ జన్మలు, ఉన్నత లోకాలకు వెళ్ళడం, అధమ లోకాలకు వెళ్ళడం, ఇవన్నీ జరుగుతుంది. సో పునర్జన్మ సిద్ధాంతం అనేది జీవుడు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇప్పుడు ఇంజనీరింగ్ స్టడీస్లో చూస్తాం, ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, సోషియాలజీ, ఫిజియోథెరపీ, ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా ఆత్మకి సంబంధించిన డిపార్ట్మెంట్ లేదు, ఇట్లా సోల్ డిపార్ట్మెంట్ అని. ఎందుకు లేదు? ఆత్మక జ్ఞానం లేనంత వరకు ఈ మనిషి కేవలం ఈ శరీరానికి సంబంధించిన డిపార్ట్మెంట్సే నడిపిస్తూ ఉంటాడు. కానీ ఆత్మజ్ఞానం లేనంత వరకు జీవుడు సంతోషంగా ఉండలేడు. ఆ ఆత్మకు సంబంధించిన ఆ సోల్, ఆత్మకు సంబంధించిన జ్ఞానమే ఈ 3వ స్కందం అన్నమాట. ఇది పునర్జన్మ సిద్ధాంతం వివరిస్తుంది. ఇది 4వ స్కందము. సృష్టి ఆరంభం నుంచి ఇప్పటి వరకు అసలు సృష్టి, ఇప్పుడు బ్రహ్మ సృష్టికర్త, ఆ తర్వాత మనువు పరిపాలించాడు, ఈక్ష్వాకు, తర్వాత శ్రీరామచంద్రుడు, భరతుడు, ధ్రువ మహారాజు, పృథు మహారాజు, అంగ, వేన అని ఇట్లా అనేక మంది రాజులు పరిపాలించారనమాట. ఇది పూర్వం హిస్టరీ గురించి చెప్తుంది. ఇది హిస్టరీ పూర్తిగా. ఇది స్వర్గలోకాలు, నరకలోకాల యొక్క వివరణ ఉంటుంది. అంటే గరుడ పురాణం అంటారు. సాధారణంగా అందరికి ఒక అపోహ ఉంది ఏంటంటే గరుడ పురాణం చదవద్దు అని. సాధారణంగా ఎట్లా అంటే గరుడ పురాణం అనేది ఇప్పుడు మనం సైన్స్ ప్రకారంగా చూస్తే ఇప్పుడు ఏదైతే ఆస్ట్రానమీ అంటారు, అంటే ఈ గ్రహం నుంచి ఇంత దూరంగా ఉంది, ఓకే, భూగ్రహం అనేది ఈ కక్షలో ఇంత ఫాస్ట్గా తిరుగుతుంది, ఇలా గ్రహాల గురించి చెప్పబడి ఉంటుంది మనం చూస్తుంటే సైన్స్లో. సో ఆ విధంగా గరుడ పురాణం అంటే పూర్తి గ్రహాలు, లోకాలు, విశ్వాలు ఎలా పని చేస్తుందో తెలియజేయడానికి గరుడ పురాణము చెప్పబడింది అనమాట. సో ఈ విధంగా మనము ఈ గరుడ పురాణం డీటెయిల్స్ ఈ 5వ స్కందంలో చూస్తాము. ఇది 6వ స్కందంలో వచ్చి కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకోవచ్చు. ఇందులో అజామిలుడు అని ఒక భక్తుడు ఉంటాడు. ఆయన భక్తుడు కాకముందు అనేక పాపకార్యాలు చేస్తాడనమాట. పాపకార్యాలు చేసిన తర్వాత తన పుత్రుడి పేరు నారాయణ అని పెట్టుకుంటాడు. మరణ సమయంలో యమదూతలు వచ్చి తీసుకెళ్లేటప్పుడు తన కొడుకు పేరు పిలుస్తాడు అంతే. అంటే నారాయణ అన్న శబ్దంలో ఎంత శక్తి ఉందంటే విష్ణుదూతలు వచ్చి అతన్ని రక్షించడం మొదలు పెడతారనమాట. సో విష్ణుదూతలు ఎప్పుడైతే రక్షించి తనకి ఇంకొక అవకాశం ఇస్తారు, ఓకే, నువ్వు చేసిన పాపాలకి నువ్వు నారాయణ అన్న నామం చెప్పావు కాబట్టి నీకు భగవంతుడి భక్తి చేయడానికి ఇంకొక అవకాశం ఇస్తున్నామని మనకు ఈ అవకాశం ఇస్తారనమాట. ఇది కర్మ సిద్ధాంతం. ఏ జన్మ తర్వాత ఏ జన్మ పొందుతాం, మంచి వాళ్ళకి ఎందుకు కష్టాలు వస్తుంటాయి, ఇలాంటివన్నీ కూడా ఈ 6వ స్కందంలో మీరు తెలుసుకోవచ్చు. తర్వాత 7వ స్కందం మొత్తం కూడా విష్ణు అవతారాల గురించి ఉంటాయి అన్నమాట. మీరు భగవద్గీత చదివితే 4వ అధ్యాయంలో 9వ శ్లోకం కృష్ణుడు చెప్తున్నాడు, జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వేతి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మన ఇతి మామేతి స్వర్జున. అర్జున, నా జన్మ కర్మలు దివ్య స్వభావం తెలుసుకున్నవాడు శరీరము విడిచిన తర్వాత తిరిగి ఈ భౌతిక జగత్తులో జన్మింపక నా నిత్యధామమును పొందుతాడు అని. అందుకే భగవంతుడైన విష్ణు అవతారాలు ఎవరైతే రెగ్యులర్గా వింటుంటారో వాళ్ళు చనిపోయిన తర్వాత మళ్ళీ ఈ భౌతిక లోకంలో జన్మించరు. అంటే పుట్టుక, ముసలితనం, రోగాలు, చావడం ఈ బారిన వాళ్ళు పడరు అనమాట. అందుకనే మేము ఈవెన్ కాలేజ్ స్టూడెంట్స్కైనా అందరికీ ఏం చెప్తున్నాం, మీరు ఒకే కాలేజ్ చదవండి, ఉద్యోగం చేసుకోండి, కానీ మీరు భగవంతుడి గురించి మాత్రం తెలుసుకోవడం అయితే మీరు మానకండి, లేకపోతే ఈ జన్మ మృత్యు అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది అని చెప్తున్నారు, శాస్త్రం చెప్తుంది. ఇది 8వ స్కందం శివపురాణం. ఇది శివుడి యొక్క మహత్యం గురించి తెలుసుకోవచ్చు, శివుడి దగ్గర ఉన్న గుణగణాల గురించి తెలుసుకోవచ్చు. ఇది
ఇందులో మీకు అనేక విషయాలు తెలుసుకోవచ్చు. ఇంకా గజేంద్ర మోక్షము ఇలాంటివన్నీ ఇందులో ఉంటాయి. ఈ 9వ స్కందము పూర్తిగా సూర్యవంశం. పూర్వము 2 వంశాలు ఉండేవి, సూర్యవంశం, చంద్రవంశం. శ్రీరామచంద్రుడు అవతరించింది సూర్యవంశంలో, అందులో అవతరిస్తారు. ఆయన పరిపాలన ఇదంతా కూడా వాల్మీకి రామాయణం ఏదైతే ఉందో ఆ రామాయణం యొక్క ముఖ్య ఘట్టాలు ఇందులో చెప్పబడ్డాయి. తర్వాత ఇది దశమ స్కందము, 4 భాగాలు ఉంటాయి. శ్రీకృష్ణుడు బృందావనం నుంచి మథురాలో జన్మించడం, బృందావనకి వెళ్ళడం, మళ్ళీ మథురాకి వెళ్ళడం, తర్వాత ద్వారక నిర్మించడం, ఇలా శ్రీకృష్ణుడి లీలలు పూర్తిగా ఉంటాయి. తర్వాత ఈ 11వ స్కందం మీకు భగవద్గీత జ్ఞానమే అర్జునుడికి బదులు శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి బోధిస్తాడు. అలానే ఇందులో ఇంకా ఐల గీత అని, ఉద్ధవ గీత ఇవన్నీ కూడా ఇందులో చెప్పబడ్డాయి. 12వ స్కందం పూర్తిగా కూడా కలియుగం ఎంతకాలం ఉంటుంది. ఇక్కడ చాలామంది అడుగుతుంటారు, స్వామి ప్రళయం వస్తుందంట కదా 2036లో, 2040లో, ఇట్లా చాలామంది అడుగుతుంటారు. అవన్నీ వాస్తవం ఏం కాదు. శాస్త్రం ప్రకారంగా ఇంకా 4,32,000 సంవత్సరాలు పూర్తి కలియుగం ఉంది. అందులో కేవలం 5,000 సంవత్సరాలు మాత్రమే సుమారు గడిచింది. సో ఆ యొక్క పూర్తి వివరాలు భవిష్యత్తులో కూడా ఏం జరుగుతుంది ఇది ఇందులో 12వ స్కందంలో చెప్పబడింది. ఇది శ్రీమద్ భాగవతం. శ్రీమద్ భాగవతం అనేది పూర్తి ఒక PhD లెవెల్లో ఉన్న నాలెడ్జ్ అండి. ఇది అన్ని వేరే దేశాల్లో, ఇప్పుడు మీరు యుఎస్కి వెళ్తే సిన్సినాటి అని ఒక యూనివర్సిటీ ఉంది, ఆ యూనివర్సిటీలో కూడా మెయిన్ సబ్జెక్ట్ ఈ శ్రీమద్ భాగవతం. ఇస్కాన్ వాళ్ళది ఈ భాగవతం. వేరే వేరే దేశాల్లో, అమెరికాలో, వేరే వేరే న్యూయార్క్లో, ఇలాంటి కంట్రీస్లో కూడా కాలేజెస్లో ఈ బుక్స్ పెట్టారు. ఈ బుక్స్ ప్రపంచవ్యాప్తంగా వెళ్తున్నాయి. భారతదేశంలో కూడా ఈ బుక్స్ ప్రతి కాలేజ్ లైబ్రరీలో ఉండాలి. ఇది ప్రతి డీటెయిల్స్ మనకు తెలుస్తుంది అనమాట. ధర్మము నేర్పిస్తుంది, భౌతికం కూడా తెలుసుకోవచ్చు, ఎలా జీవించవచ్చు, ఒక ఫ్యామిలీ లైఫ్లో ఎలా వ్యవహరించాలి, ఒక కుటుంబ వ్యక్తులతో ఎలా వ్యవహరించాలి, ఇవన్నీ నేర్పిస్తుంది. సృష్టి గురించి, దేవతల గురించి, రిలీజియన్స్ గురించి, ఒక్కొక్క రిలీజియన్ ఒక్కడే దేవుడైతే ఇందరు దేవతలు ఎందుకున్నారు, ఇట్లా అనేక క్వశ్చన్స్ ఉంటాయి. ఇవన్నిటికీ మీకు శ్రీమద్ భాగవతం ఆన్సర్ చేస్తుంది. ఇది వ్యాస మహర్షి ఇచ్చిన ఒరిజినల్ శ్రీమద్ భాగవతం అండి ఇది. హరే కృష్ణ. నాకు ఈ గ్రామాన్ని గురించి విన్నప్పుడు ఒకే ఒక డౌట్ అనేది వస్తుంది. ఏంటో డౌట్ అంటే, ప్రపంచం అంతా కూడా గ్లోబలైజేషన్ అయ్యి అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి మానవుడు అంతరిక్షంలోకి వెళ్ళి కూడా ప్రయోగాలు చేస్తూ ఉన్నాడు. ఈ విశ్వాన్ని అంతటినీ చుట్టూ వస్తూ ఉన్నాడు. ఇలాంటి టెక్నాలజీ ఉన్నటువంటి యుగంలో మళ్ళీ మనం వెనక్కి వెళ్ళడం అవసరమా అనేది నాకు ఎప్పటి నుంచో ఈ క్వశ్చన్ అయితే నా బుర్రలో వస్తుంది. దానికి ఇక్కడ స్వామీజీని అడిగి మనం దానికి సమాధానాన్ని అయితే మనం తీసుకుందాం. చెప్పండి. చెప్పండి. ఇప్పుడు మనం ఏదైతే నాగరికతలో మనం అభివృద్ధి చెందుతున్నాం, అభివృద్ధి డెవలప్మెంట్ అని అంటూ వెళ్తున్నాం. మనం చూడొచ్చు, ఇప్పుడు ఎంతైతే డెవలప్మెంట్ జరుగుతుందో అంత ఒక మనిషి జీవించే జీవిత కాలం కూడా తగ్గిపోతూ ఉంది. ముందు తండ్రులు, మన తాతలు వాళ్ళు 100 సంవత్సరాలు చాలా ఆనందంగా ఉండేది. ఇప్పుడు కూడా ఇక్కడ కరకవలసలో ఒక వృద్ధురాలు ఉంది, ఆమె 100 సంవత్సరాలు దాటిపోయింది. ఆమె పనులు ఆమె చేసుకుంటుంది అన్నట్టు. సింపుల్ లైఫ్ స్టైల్, పురాతనమైన జీవన విధానం గడుపుతుంది ఆమె. కానీ ఇప్పుడు మనం ముందుకు వెళ్తున్న కొద్దీ మన జీవితం కాలపరిమితి తగ్గిపోతూ ఉంది, మన సంబంధ బాంధవ్యాలు తగ్గిపోతూ ఉన్నవి, తర్వాత మనం ఆరోగ్యం కూడా తగ్గిపోతూ ఉంది. ఎన్నో రకరకాల రోగాలు మనకు సోకుతూ ఉన్నాయి. ఒక 30 సంవత్సరాల వ్యక్తికి అన్ని రకాల రోగాలు వచ్చేస్తూ ఉన్నాయి. తర్వాత విద్య, ఏదైతే విద్య అనేటువంటిది వినయం ఇవ్వాలి, సంస్కారాన్ని ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఏదైతే విద్య చదువుతున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాంసము, మద్యము, జూదము, వ్యభిచారము, డ్రగ్స్ మనం చూడొచ్చు. ప్రతి కాలేజ్లో కూడా ఇల్లీగల్గా డ్రగ్స్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి అన్నట్టు. యువత అంతా కూడా మత్తు పదార్థాలకు లోనవుతూ ఉన్నారు అన్నట్టు. మరి ఎటువంటి సంస్కారాలు మనం నేర్పిస్తున్నాం? ఇది నిజంగా అభివృద్ధియా? నిజమైన అభివృద్ధి ఇది కాదు. అభివృద్ధి అంటే మనం ఆనందంగా ఉండాలి. ఏదైతే అభివృద్ధి అంటే మేము అభివృద్ధికి విరుద్ధంగా కాదు, మేము అభివృద్ధికి మేము ప్రోత్సహిస్తాము. కానీ అభివృద్ధి అంటే ఏంటిది అనేది మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్. సనాతన ధర్మంలో కూడా ఎంతో అభివృద్ధి ఉంది. ఇప్పుడున్న విమానాలు చాలా తక్కువ లో స్టాండర్డ్ అన్నట్టు. ఇది ఇప్పుడు ముందు భరద్వాజ మహర్షి 40,000 రకాల విమానాల గురించి విమాన శాస్త్రం రాశారు అన్నట్టు. మనం చూసుకోవచ్చు, మనం పుష్పక విమానంలో కూడా ఎంతమంది కూర్చున్నా కూడా ఒక ప్లేస్ ఉంటుంది అన్నట్టు, ఒక ప్లేస్ ఖాళీగా ఉంటుంది అన్నట్టు. అది దాని స్పెషాలిటీ అన్నట్టు. తర్వాత మనం భాగవతం, ఇంతకుముందు మీకు చెప్పినట్టు భాగవతంలో కూడా చూడొచ్చు. ముందు మహర్షులు ఓన్లీ విమానాలు కాదు, తిరిగే అంటే గాలిలో తిరిగే సిటీస్నే ఏర్పాటు చేశారు. అది యోగిక శక్తితో. ఇప్పుడు మన శాస్త్రజ్ఞులకు ఉన్నటువంటి జ్ఞానం కేవలం ఈ యొక్క గ్రాస్ నాలెడ్జ్, అంటే ఇప్పుడు గాలి, నీరు, నిప్పు ఏదైతే కళ్ళకు కనిపిస్తుందో వాటికి సంబంధించినటువంటి జ్ఞానం మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు చూడండి, మనకు మనసు ఉంది, మన మనసుతో ఆలోచిస్తాం, కానీ మనకు మనసు కనిపిస్తుందా?
కనిపించట్లేదు. కనిపించలేనంత మాత్రం లేదంటే కాదు కదా. అలాగే బుద్ధి కూడా మనకు కనిపిస్తుందా? అట్లాగే ఇవి సూక్ష్మమైనటువంటి పదార్థాలు అన్నట్టు. అంటే యోగ శక్తితో ఉన్నటువంటి జ్ఞానం గురించి ఎటువంటి అవగాహన ప్రస్తుతం ఉన్నటువంటి శాస్త్రజ్ఞులకు కానీ లేదు. ఎందుకంటే మనం కేవలం ఈ శరీరం అన్న భావనతోటే వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. కానీ మనం ఈ శరీరం కాదు, ఆత్మ అన్నట్టు. ఇప్పుడు ఈ శరీరం కంటే మనసు సూక్ష్మమైంది, మనసు కంటే బుద్ధి సూక్ష్మమైంది, బుద్ధి కంటే ఆత్మ ఇంకా సూక్ష్మమైంది అన్నట్టు. ఈ ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు మనిషి జీవితం అనేటువంటి సాధవుతుంది అన్నట్టు. ఎప్పుడైతే నేనెవరు, భగవంతుడు ఎవరు, భగవంతునికి నాకు ఉన్నటువంటి సంబంధం ఏంటిది, ఎప్పుడైతే మనిషి ఈ స్థాయిలో ఆలోచిస్తాడో అప్పుడు మనిషి జీవితం అనేటువంటి స్టార్ట్ అవుతుంది. లేకపోతే ధర్మేణ హీన పశుభీ సమాన. మనం ఎప్పటివరకు ధర్మాన్ని పాటించామో, భగవంతుడు ఇచ్చిన విధి విధానాల ప్రకారం మనం వెళ్ళామో, మనం కేవలం పశువుతో సమానమని చెప్పడం జరిగింది అన్నట్టు. చూడండి, మేము కూర్మగ్రామంలో ఏం పాటిస్తున్నాం? భగవంతుడు మనకు ఒక విధానం ఇచ్చాడు అన్నట్టు. ఇప్పుడు ప్రతి తల్లిదండ్రులు అనుకుంటారు పిల్లలు ఆనందంగా ఉండాలని. వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎన్నో ప్లాన్స్ వేస్తూ ఉంటారు. వీనికి ఈ విద్య ఇవ్వాలి, ఈ ఫెసిలిటీస్ ఇవ్వాలనుకుంటారు. అలాగే మనందరి శాశ్వతమైన తండ్రి భగవంతుడు, దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు మనందరికీ ఎలా ఉండాలి, ఏ విధంగా జీవించాలన్నటువంటిది ఒక విధానం, ఒక సిస్టమ్ అనేటువంటి మనకి ఇచ్చాడు అన్నట్టు. సో ఆ సిస్టమ్ ప్రకారం మనం జీవించడం ద్వారా ఈ శరీరంకి సంబంధించినటువంటి అన్ని సౌకర్యాలు మనం ఇవ్వగలుగుతాం. తర్వాత ఇది చనిపోయిన తర్వాత కూడా మన భగవంతుని ధామం, భగవద్భక్తి, మనం ఆత్మ సాక్షాత్కారం ఎలా పొందాలనేటువంటి విషయాన్ని కూడా కృష్ణుడు ఈ జీవన విధానంలో ఇచ్చాడు. అందుకే చూడండి, సొసైటీలో మీకు ఏదైతే సమస్యలు ఉన్నాయో సొసైటీలో అవన్నిటికీ అన్ని సమస్యలకు సమాధానం ఈ కూర్మ గ్రామంలో ఉంది. ఏదైతే సమస్యలు ఉన్నాయో అన్నిటికీ కూడా ఇక్కడ ఉంది. ఎందుకంటే మేము ఎంత ఖచ్చితంగా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే ఇది భగవంతుడు ఇచ్చినటువంటి సిస్టమ్ అన్నట్టు. నేను చెప్పడం కాదు, ఎంతో మంది డాక్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్స్ ఇక్కడ వచ్చి స్టే చేసి వాళ్ళు స్వయంగా కూడా చెప్పారు అన్నట్టు. ఇప్పుడు మేము చెప్పడం కాదు, మీరు వినడం కాదు, మీరు వచ్చి స్వయంగా ఇక్కడ ఉండి కూడా తెలుసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా? హరే కృష్ణ. ఇట్లా చెప్పాలంటే ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇది ఎంత ఇప్పుడు మనం పాటిస్తున్నటువంటి నాగరికత ఎంత భయంకరమైన స్థితికి వెళ్తుంది అనేటువంటి చెప్పడానికి ఎన్నో వందల విషయాలు ఉన్నాయి. మీరు సమయం కేటాయిస్తే ఇంకెన్నో విషయాలు తెలుసుకోవచ్చు. హరే కృష్ణ. ధన్యవాదాలు స్వామి. హరే కృష్ణ. బాగుందండి ఈ ఊరు, ప్రశాంతంగా ఉంది. పక్షులు, వాటి అరుపులు, చాలా బాగుంది గ్రామం. ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు ఇక్కడికి రావచ్చు, ఇక్కడ స్టే కూడా చేయొచ్చు. అక్కడ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, చుట్టూ కొండలు ఉన్నాయి, అక్కడ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, పెడతాను. ఎప్పుడైనా మీరు ఇక్కడ దూర ప్రాంతాల నుండి వచ్చారనుకోండి, ఇక్కడ నైట్ స్టే చేయాలంటే వాళ్ళకి ఫోన్ చేసి ముందే మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. చూడండి, ప్రకృతి మధ్య ఈ గ్రామం ఎంత బాగుందో, ఎంత అందంగా ఉందో కదా. ఇలాంటి గ్రామంలో ఇక్కడ ఉండడం కూడా ఉచితంగా ఉండొచ్చు. ఇక్కడేమి ఎవరు మనీ పే చేయాల్సిన అవసరమే లేదు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. కూర్మ గ్రామ ప్రచార కార్యాలయం. ఇక్కడ చూడండి, అతిథి గృహం, గోశాల, పార్కింగ్, ఇక్కడ చేనేత మగ్గం, వర్ణాశ్రమ కళాశాల, సంకీర్తన భవనం, ఆయుర్వేద మొక్కలు. చూద్దాం. జపమాల. చూడండి, సంకీర్తన భవనం. ఇక్కడ అన్ని వృత్తులకు సంబంధించిన భవనాలన్నీ కూడా ఉన్నాయి. ఒక్కొక్కటి చూపిస్తాను చూడండి. చూడండి, వర్ణాశ్రమ కళాశాల అంటే వివిధ వృత్తులకు సంబంధించిన విద్యలన్నీ కూడా ఇక్కడ నేర్పుతారు. ఇక్కడ చూసారా చేనేత మగ్గం, దీన్ని నీట్గా చూపిస్తాను. చూడండి, బట్టలు ఎలా తయారు చేస్తారో మీరు గమనిస్తే అర్థమవుతుంది. ఇది ఇక్కడ కూర్చుంటారు, ఈ బల్ల మీద కూర్చొని ఈ మగ్గాన్ని నేస్తారు, తయారు చేస్తారు బట్టల్ని. చూసారా, ఇక్కడ ఉపయోగించే బట్టలన్నీ కూడా ఇక్కడ తయారు చేసుకుంటున్నారు సొంతంగా. చూడండి, ఇక్కడ లోపల రూమ్స్ అవన్నీ చూపిస్తాను ఎలా ఉన్నాయో. రూమ్స్ అని చూసారు కదా. నెక్స్ట్ ఫ్లోరింగ్ చూడండి, అంత మట్టితోనే ఉంది. ఇది దీపం, ఇందులో ఆయిల్ పోసి దీపాన్ని వెలిగిస్తారు. గాలికి ఆరిపోకుండా చుట్టూ గాజుతోని రక్షణ ఉంటుంది.
మట్టి పాత్రలు, ఇక్కడ మట్టితో తయారు చేసిన పాత్రలతోనే వంటలు అవన్నీ చేస్తున్నారు. చూడండి, మండువా లోగిలి మనకి పాత కాలంలో ఉంటాయి కదా, అలాగా ఎంత బాగుందో కదా చూడటానికి. చక్కటి శ్లోకాలన్నీ కూడా రాశారు. చాలా అందంగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అందరూ ఎవరైనా మీకు అవకాశం ఉన్న వాళ్ళు ఈ గ్రామం చూడడానికి రండి. ఎక్కడెక్కడో మనం వెళ్తాం కదా, అలా కాకుండా ఇలాంటి ప్రాచీనమైనటువంటి సాంప్రదాయాలు ఉన్నటువంటి గ్రామాలు చూడడానికి రావాలి. అప్పుడే కదా మన హిందూ ధర్మం యొక్క గొప్పతనం అంతా కూడా తెలుస్తుంది. ఎంత బాగుందో చూడండి ఇవన్నీ. ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో, ఎంత న్యాచురల్గా ఉందో. ఆ కొండల పైన పోడు వ్యవసాయం చేస్తున్నారు, అక్కడ కూడా వ్యవసాయం చేస్తుంటారు. చూడండి ఎంత నేచర్ ఎంత బాగుందో కదా. ఇక్కడ కూడా ఒక మగ్గం ఉంది, బట్టలు తయారు చేసేటటువంటి మగ్గం. మీకు ఎలా నేస్తారో కూడా చూపిస్తాను, అలా చూడండి, స్కిప్ చేయొద్దు. ఈ పాతకాలం నాటి చెక్క పెట్టెలు అన్నీ పెట్టుకుంటారు కదా, కొంతమందికి తెలిసే ఉంటుంది అప్పటి తరం వాళ్ళకి. చూడండి దీన్ని గిడుగు అంటారు దీన్ని. పెద్దది అంటే అంబ్రెల్లా. ఇల్లు బాగుంది కదా. బుక్స్ ఆర్ ద బేసిస్. చూడండి ఈ స్వామి ఈ బట్టలను ఎలా తయారు చేస్తున్నారు చూడండి, సహజ సిద్ధంగా. ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళు వేసుకునే బట్టల్ని ఇలా తయారు చేసుకుని వేసుకునేవే. బాగుంది కదా. ఇక్కడ కూడా బాగుంది, సొంతంగా నీళ్ళు తోడుకుంటున్నారు. చూడండి ఎంత న్యాచురల్గా ఉందో. ఇది ఒక్కసారి బిల్డింగ్ అంతా చూడండి, పెంకులతో ఎంత అందంగా కట్టారో కదా. చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఇల్లు చూడండి. ఆ పైన గాలి వెలుతురు వెళ్ళడానికి ఆ లోపలికి ఆ పెంకుల పైన చక్కటి నిర్మాణాలు అయితే అమర్చారు. పొగ్గొట్టం కూడా ఉంది. గ్రామం ఓవర్ వ్యూ ఒకసారి చూడండి, ఎంత పచ్చగా ఉందో చూడండి, ఎంత పచ్చగా ఎంత ఆహ్లాదంగా ఉందో. చుట్టూ పచ్చదనం, మధ్యలో ఈ గ్రామం చాలా బాగుంది కదా. అయితే నాకు ఇంకా కొన్ని డౌట్లు మిగిలిపోయాయి, అవి వాళ్ళ ద్వారానే నేను మీ డౌట్స్ కూడా అవి అయ్యి ఉండొచ్చు, మీకు క్లారిఫికేషన్ అయితే ఇప్పిస్తాను ఈ వీడియోలో. ఓకే. హరే కృష్ణ. ఇక్కడ కూర్మ గ్రామం 2018లో స్టార్ట్ అయింది. 19 నుంచి కుటుంబాలు రావడం జరిగింది. సో ఇక్కడ ప్రస్తుతం 16 కుటుంబాలు ఉన్నారు. కొందరు తెలంగాణ, కొందరు ఒరిస్సా, కొందరు ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర ఇలాంటి ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఈ ప్రాజెక్ట్ రన్ చేయడానికి ఇంతకుముందు కొందరు ఉద్యోగాలు చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, ఇవన్నీ వాళ్ళ జాబ్ అన్నీ వదిలేసి ఇక్కడ వచ్చి ఈ గ్రామాన్ని స్టార్ట్ చేయమని మా గురువు గారు పరమపూజ్య భక్తి వికాస స్వామి, ఎవరైతే ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య ప్రభుపాద్ ఉన్నారో వారి శిష్యులు అనమాట. ఆయన ఈ యొక్క ప్రాజెక్ట్ ప్రభుపాదుల వారి కళ నెరవేర్చడానికి ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. ఇక్కడ మనం కరెంట్, మొబైల్స్ కరెంట్కి సంబంధించిన ఆధునిక పరికరాలు ఉపయోగించకుండా జీవించడానికి మా ప్రయత్నము. ఎందుకు అంటే భక్తి చేయడానికి చాలా ఇలాంటి వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది అనమాట. అందుకని ఇక్కడ ఉన్న కుటుంబాలందరూ కూడా వస్తు మార్పిడి జీవన విధానం చేస్తూ జీవిస్తుంటారు. అంటే ఇక్కడ ఎలా అంటే వ్యవసాయం చేస్తుంటారు, బట్టలు నేస్తుంటారు, తర్వాత కార్పెంటర్ వర్క్, ఇట్లా అన్ని అందరూ ఒక్కొక్క వృత్తి చేస్తారు. ఒకరి మీద ఒకరు ఆధారపడుతూ ఈ బట్టలు నేసిన వాళ్ళు బట్టలు ఇవ్వడం, ధాన్యం పండించిన వాళ్ళు అది ఇచ్చి పుచ్చుకోవడం, ఇట్లా వస్తు మార్పిడి జీవన విధానం, ఇంగ్లీష్లో బార్టర్ సిస్టమ్ అంటారు. ఈ జీవన విధానం అనేది మన పూర్వీకులు ఇచ్చిన జీవన విధానం, అది ఇక్కడ ఆచరిస్తున్నాం అన్నమాట. ఇక్కడ ఎవరైనా స్టే చేయాలి అంటే
మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయొచ్చు 7732075607. ఈ నెంబర్కి వాళ్ళు ఒక వారం రోజుల ముందు కాల్ చేస్తే ఇక్కడ స్టే చేయడానికి అవకాశం ఉందా చెప్తాము. ఇక్కడ పూర్తిగా ఎవరైనా జాయిన్ అవ్వాలంటే 35 సంవత్సరాల లోపల వయస్సు ఉండాలి. భార్య భర్తలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులతో పాటు వాళ్ళు ఇక్కడికి వచ్చే ఇక్కడ రావచ్చు వాళ్ళు. తర్వాత ఇక్కడ ఉన్న నియమాలు వాళ్ళు ఆచరించడం జరిగినట్లయితే కొంతకాలం తర్వాత వాళ్ళు ఇక్కడ పర్మనెంట్గా ఉండొచ్చు. సో ఇక్కడ కొంతకాలం వాళ్ళు ఉండగలుగుతారా లేదా ఇవన్నీ కూడా కొన్ని మేము చూస్తామన్నమాట. అవన్నీ కూడా డీటెయిల్స్ మీరు మా వాట్సాప్ గ్రూప్కి మెసేజ్ పెట్టచ్చు. ఒక గ్రూప్ ఉంటుంది మాకు వాట్సాప్ గ్రూప్, ఇదే నెంబర్ 7732075607. అక్కడ అన్ని డీటెయిల్స్ మీకు దొరుకుతాయి. హరే కృష్ణ. థ్యాంక్ యూ సార్. హైదరాబాద్ ఉన్నది. ఇక దర్శనానికి నన్నవరం దర్శనానికి వచ్చినాయి, అట్లనే ఇక సింహాచలం యాత్ర అదే దర్శనానికి వచ్చినాయి. అట్లనే ఫోన్లోనే చూసి ఇట్లా స్పెషల్ ఉంటుంది ఇక్కడ, మంచిగా ఉంటుంది అనే ఉద్దేశంతో చెప్పండి. హైదరాబాద్ దగ్గర షాద్ నగర్. మీ పేరు? వెంకటేశం నా పేరు వెంకటేశం. ఇక ఇక్కడ చూద్దాము, ఇక ఇక్కడ వరకు వచ్చాను కదా, 3 రోజులు అయింది. ఇక మంచిగానే రూము వసతి గిట అన్ని మంచిగానే ఉన్నాయి, ఏమి ఇబ్బందులు ఏమి లేవు. ఫ్రీగానే అన్ని ఫ్రీగానే. ఇక భోజనం కూడా టిఫిన్ భోజనం అంత మంచిగానే, ఫ్యామిలీతో వస్తారా? మంచిగా అనిపిస్తే రావచ్చు, ఫ్యామిలీ తోటి కూడా రావచ్చు. అట్లా ఏమి ఇబ్బందులు లేవు, ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఉండొచ్చు, 4 రోజులు ఉండొచ్చు, వారం, మన వీలుని బట్టి ఉండొచ్చులే. 2 రోజులు ఉన్నా, 4 రోజులు ఉన్నా, 8 రోజులు ఉన్నా, మన ఇష్టం అది, మన వీలుని బట్టి. కానీ ఇబ్బంది మాత్రం లేదు. అందరు మంచిగా ప్రేమతో మాట్లాడతారు. అందరు వచ్చిన వాళ్ళతో కూడా సంతోషంగా ఉంటుంది. మంచిగానే ఉంది ఇక్కడ, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.